హలో అండి, ఎందుకు పనికిరాని వేస్ట్ మెటీరియల్ అయిన మొక్కజొన్న కండెల పైన ఉన్న ఆకుల్లాంటి పొరలతోటి అందమైన పువ్వులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికి అసలు పెద్ద ఖర్చే ఉండదండి. కొబ్బరి చీపురు పుల్లలు అలాగే ఈ మొక్కజొన్న కండ ఆకులు ఉంటే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఇది నేను ఒకసారి మార్కెట్ లో చూసానండి. చాలా కాస్ట్ చెప్పారు. సో తక్కువ అమౌంట్ లోనే మనకి ఈ ఫ్లవర్స్ అనేవి తయారైపోతాయి. సో దీనికి ఖర్చు అయిందల్లా గ్రీన్ కలర్ టేప్ ఒకటేనండి. సో వీటిని ఇలాగా కట్ చేసేసుకొని ఈ ఆకుల్ని ఇలా పెటల్స్ లాగా తయారు చేసుకొని దారంతో నాటు వేసుకోవాలి. ఇలా 5 పెటల్స్ ని ఇలాగా మందారం పువ్వు షేప్ లో వచ్చేటట్టుగా మనం ఇలాగా దారాన్ని చుట్టుకుంటూ రావాలి. చాలా బాగుంటాయండి ఈ ఫ్లవర్స్. చక్కగా మనం ఇంట్లో డెకరేట్ చేసుకుంటే అందంగా చాలా బాగుంటాయి. సో పెద్ద ఖర్చు కూడా అవ్వదండి. గ్రీన్ టేప్ 20 రూపీస్ అవుతుంది. ఇలాంటి ఫ్లవర్స్ కి 50 ఫ్లవర్స్ కైనా ఆ టేప్ చుట్టుకోవచ్చండి. సో వెనక్కి ఇలాగా ఫోల్డ్ చేసేసుకొని నీట్ గా కట్ చేసేసి మనకి నచ్చిన కలర్ మిడిల్ లో వేసేసుకొని ఆ తర్వాత చీపురు పుల్లని కింద నుంచి ఇలాగా లాగి తీసుకురావాలి. ఆ తర్వాత గ్రీన్ కలర్ టేప్ ఒకటి చుట్టండి, మిడిల్లోకి తీసుకురావాలి ఫ్లవర్ ని. ఏమైనా పూసలు లాంటివి ఏమైనా ఉంటే గనక మీరు డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. అంతేనండి, చూసారు కదా ఎంత బాగుందో. ఇవి మార్కెట్ లో కొనాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇలా ఇంట్లోనే మీరు తయారు చేసుకోండి.